ఓం యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై తం హదేవమాత్మబుద్ధిప్రకాశం ముముక్షుర్వై శరణం అహం ప్రపద్యే. యోऽन्तः ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయతి అఖిలశక్తిధరः స్వధామ్నా అన్యాంశ హస్తచరణశ్రవణ త్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. నిమేషోన్మేషాభ్యాం ప్రళయముదయం యాతి జగతి తవేత్యాహుస్వంతో ధరణిధరరాజన్యతనయే त्वदुन्मेषाज्जातं जगदिदमशेषं प्रलयतः परित्रातुं शङ्के परिहृतनिमेषा तव दृशः. శ్రీమద్ శంకర భగవత్పాదకృత సౌందర్య లహరి స్తోత్రరాజం శాస్త్రం శారీరమీమాంసా దేవస్తు పరమేశ్వరః. ఆచార్యాః శంకరాచార్యాः సంతు మే జన్మ జన్మని. అద్వైత అధ్యయన భారతి వారి అధ్యయనం 46 శ్లోకాలను విశిష్టంగా అవగాహన చేసుకున్నాం. ఈరోజు 47వ శ్లోకాన్ని చూడడానికి తయారుగా ఉన్నాం. ఏమిటి 42 నుంచి సౌందర్యలహరి అంటారు? ఈ సౌందర్యలహరిలో అమ్మను సగుణ సాకారంగా దర్శించడం, ధ్యానించడం, పూజించడం, ఆరాధించడం, సేవించడం, కూర్చుకోవడం, తద్వారా ఈ అపరబ్రహ్మ నుండి పరబ్రహ్మ స్థానానికి చేరుకోవడానికి ఒక విధమైన అధికారిత్వాన్ని, చిత్తశుద్ధిని కల్పించుకోవడం ఇక్కడ ముఖ్య ప్రయోజనం. 42లో కిరీటంతో మొదలు పెట్టుకున్నాం. గతైర్మాణిక్యత్వం గగనమణిభిః సాంధ్రఘటితం కిరీటం తే హైమం హిమగిరిసుతే ఇతి యః సనీడే యచ్ఛాయాత్ చురణశబలం చంద్రశకలం ధనుః శౌనశీరం కిమితి న నిబధ్నాతి ధిషణం కిమితి న నిబధ్నాతి ధిషణం అంటూ కిరీటాన్ని పూజించుకున్నాం. ధునోతు ధ్వాంతం నః తులితదళితేందీవరవనం ఘనస్నిగ్ధశ్లక్ష్ణం చికురనికురుంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధుం సుమనసో వసంత్యస్మిన్ మన్యే వలమథనవాటీ విటపినాం వలమథనవాటీ విటపినాం అంటూ అమ్మ యొక్క చికుర నికురుంబం అంటే కేశ సంపద కవరీబంధాన్ని చక్కగా ధ్యానించుకున్నాం. ఆ తరువాత 44లో తనోతు క్షేమం నః తవ వదన సౌందర్యలహరీ పరివాహ స్రోతః సరణిరివ సీమంత సరణి
వహంతి సింధూరం ప్రబలకబరీ భారతి విరద్విషాం బృందైర్బందీకృతమివ నవీనార్కకిరణం నవీనార్కకిరణం అంటూ పాపట రేఖను పూజించుకున్నాం. 45లో करालैः स्वाभाव्यात् अलिकलभसश्रीभिरलकैः परीतं ते वक्त्रं परिहसति पङ्केरुहरुचिं दरस्मेरे यस्मिन् दशनरुचि किञ्जिल्करुचिरे सुगन्धौ माद्यन्ती स्मरदहनचक्षुः मधुलिहः అంటూ అమ్మ యొక్క ముఖం మీద ఉన్నటువంటి అరాలై స్వభావ్యాద్ అలికలహసి స్త్రీభిరలకై ముంగురులను కొనియాడి చక్కగా తరించాం. ఇక పోయినసారి చంద్రబింబాన్ని దర్శించాం. భగవత్పాదుల వారు రెండు అర్ధచంద్రఖండాలుగా చెప్పి ఆ చంద్రఖండాలను రెండింటినీ కూడా విపర్యంగా ఉన్నాయి, వాటిని సరిగా సర్ది పెడితే ఒక పూర్ణ చంద్రబింబం అవుతుంది, అక్కడ జాయింట్ తెలియకుండా చక్కగా అమృతంతో పూత పూశాము అంటూ చెప్పారు. లలాటం లావణ్యద్యుతి విమలం ఆభాతి తవయత్ ద్వితీయం తన్మన్యే మకుటఘటితం చంద్రశకలం విపర్యాసన్యాసాత్ ఉభయమపి సంభూయ చ మిథః సుధాలేపస్యూతిః పరిణమతిరాకా ఇమకరః పరిణమతిరాకా ఇమకరః అంటూ లలాటం నొసటి భాగం పాల భాగాన్ని నిటల భాగాన్ని ఆజ్ఞాచక్రస్థమైనటువంటి నిటల భాగాన్ని చక్కగా ధ్యానించుకున్నాం. ఈనాడు కిరీటమైనది, కురులైనవి, ఆ తరువాత పాపటైనది, ఆ తరువాత ముఖము మీద ముసురుకున్న ముంగురులైనవి, తరువాత పాలభాగమైనది. ఇక ఇప్పుడు దర్శించబోయేది అమ్మ యొక్క భ్రూ అంటే కనుబొమలు. ఆ కనుబొమలను ధ్యానం చేయమంటున్నారు. భ్రువౌ భుగ్నే కించిత్ భువన భయభంగౌ యసనిని త్వదీయే నేత్రాభ్యాం మధుకర రుచిభ్యాం ధృతగుణం ధనుర్మన్యే సవ్యేతరకర గృహీతం రతిపతే ప్రకోష్ఠే ముష్టౌ చ స్థగయతి నిగూఢాంతరం ఉమే నిగూఢాంతరముమే. భ్రువౌ భుగ్నే కించిత్ భువన భయభంగవ్యసనిని త్వదీయే నేత్రాభ్యాం మధుకర రుచిభ్యాం ధృతగుణం ధనుః మన్యే సవ్యేతరకర గృహీతం రతిపతేః ప్రకోష్ఠే ముష్టౌ చ స్థగయతి నిగూఢాంతరం ఉమే. ఉమే సంబోధన ప్రథమ విభక్తి. ఓ ఉమాదేవి, ఓ తల్లి. భ్రువౌ రెండున్నాయిగా, కనుబొమల జంట, కనుబొమల ద్వయము. కించిత్ భుగ్నే కొంచెము వంగి ఉన్నాయి, ఇలా స్ట్రైట్గా లేవు, అలా వంగి చక్కగా సొగసొగసుగా ఉన్నాయి. భ్రువౌ భుగ్నే కించిత్. వాటి తాలూకా పని ఏమిటట? భువన భయభంగౌ యస్సనిని. భువనము లోకము, దాని తాలూకా భయం. లోకములోనున్న సర్వభయములను భంగ అంటే
భంగపరిచే, పారద్రోలే, పోగొట్టే, వ్యసనిని, వ్యసనము గలవేట. వ్యసనం అంటే హ్యాబిట్, ఆసక్తి, అత్యంత ఆసక్తి. అంటే లోకములోనున్న భయాలన్నింటినీ ద్రోలడం అనేటటువంటిదే పనిగా పెట్టుకొని అభ్యాసం చేసుకుని అదే హ్యాబిట్గా ఉన్నటువంటి నీ కనుబొమలున్నాయే కొంచెం వంగి ఉన్నాయమ్మా. సరే, మరి కనుబొమల కిందనే ఉన్నాయి నేత్రాలున్నాయి. త్వదీయే నేత్రాభ్యాం, నీవైనటువంటి నీ యొక్క నేత్రాభ్యాం, ఆ నేత్రముల జంట మధుకర రుచిభ్యాం ధృతగుణం, నేత్రముల చేత మధుకర రుచిభ్యాం, మధుకరములు అంటే తుమ్మెదలు, తుమ్మెదల యొక్క రుచి కాంతి, నల్లని కాంతి, రుచిభ్యాం, ఆ కాంతి చేత ధృత గుణం అంటే వింటి నారి కట్టబడినదా, ధరించబడినదా అన్నట్టుగా ఉన్నాయట. ఆ మీ కిందని వింటున్నారుంటే మరి మీదని వీళ్ళు ఉన్నారుగా, అదిగో అదే చెప్తున్నారు. ధనుర్మన్యే, ధనుహు మన్యే, నేను ధనుస్సును అనుకుంటున్నాను. ఎవరి ధనుస్సు అది? రతిపతే ధనుర్మన్యే, రతి, రతీదేవి, రతిపతి, రతి యొక్క పతి మన్మథుడు, మన్మథుని యొక్క ధను మన్యే. ఇది అక్కడ పెట్టేసిన ధనుస్సు కాదు. సయేతరకర గృహీతం ధను మన్యే రతిపతే. సవ్యము రైట్, సవ్యేతరము లెఫ్ట్, సవ్యేతర కరం లెఫ్ట్ హ్యాండ్, గృహీతం పట్టుకొనబడినటువంటి లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకొనబడినటువంటి రతిపతి యొక్క ధనుసు అని నేను అనుకుంటున్నాను. ఇక్కడితో ఆగిపోలే. ప్రకోష్ఠే ముష్టౌ చ, ప్రకోష్ఠము అంటే ఇగో ఇది రిస్ట్, వాచ్ పెట్టుకుంటారే రిస్ట్ భాగం, ముంజేయి అంటాం కదా, ఫోర్ ఆర్మ్లో ముందు భాగం. ప్రకోష్ఠము, ముష్టి, ముష్ఠం, ముష్టి అంటే ఇది పిడికిలి. ఈ రెండిటి చేత స్థగయతి అంటే కప్పివేయబడుచున్నాయి. ఏమిటి కప్పివేయబడుచున్నాయో చూస్తాం. నిగూఢమై ఉన్నాయి, కప్పివేయబడి కొంత పార్ట్ ఆ వెల్లులోనూ ఆ, వెంటి నారిలోనూ కనబడడం లేదు అంటున్నారు. ఎందుకు కనబడడం లేదు, ఏమిటి సమాచారం చూడాలి. ఉమే సంబోధన. భ్రువౌ భుగ్నే కించిత్ భవభయభంగౌ వ్యసనిని త్వదీయేతరభ్యాం మధుకరరుచిభ్యాం ధృతగుణం ధనుర్మన్యే సవ్యేతరకరగృహీతం రతిపతేః ప్రకోష్ఠే ముష్టౌ చ స్థగయతి నిగూఢాంతరము మే. భ్రువౌ భుగ్నే కించిత్ భువన భయభంగ వ్యసనిని, సమస్త పదం. త్వదీయే నేత్రాభ్యాం మధుకర రుచిభ్యాం ధృతగుణం ధనుః మన్యే సవ్యేతరకర గృహీతం, సవ్య ఇతరకర గృహీతం రతిపతేః ప్రకోష్ఠే ముష్టౌ చ స్థగయతి నిగూఢాంతరం ఉమే. ప్రకోష్ఠము అన్నప్పుడు ఒత్తు రాయాలి, ముష్టి ముష్టవు అన్నప్పుడు ఆర్డినరీ మొదటి టా రాయాలి, చూసుకోండి. ప్రకోష్ఠే ముష్టౌ చ స్థగయతి నిగూఢాంతరము మే. హే ఉమే, ఓ మా, ఓ అవుమా అంటే ఓ ఓంకారమా సంబోధన. ఉమా అంటే ఓంకారమే కదా. అంటే అపర బ్రహ్మ రూపంలో, వ్యక్త రూపంలో, సగుణ సాకారంగా ఉన్న ఓ ఓంకారమా, ఓమే. భువన భయ భంగౌ వ్యసనిని,
భువనము యొక్క భయములను పోగొట్టుటయే ఒక వ్యసనముగా, హ్యాబిట్గా, ఆదత్తుగా కలిగి ఉన్నటువంటి ఓ తల్లి, స్వదీయే నీవైనా కించిత్ భుగ్నే కొంచెము వంగిన భ్రువౌ అంటే కనుబొమలు, దట్స్ వన్ పార్ట్. మధుకర రుచిభ్యాం మధుకరములు తుమ్మెదల యొక్క కాంతి చేత, నేత్రాభ్యాం నేత్రముల చేత, ధృత గుణం అంటే ధరించబడినటువంటి, వెంటికి ధరించబడినటువంటి నారి వల్లెనున్నటువంటి వెంటి నారి. ఆ ధనుసు ఎవరిది? రతిపతే సవ్యేతరకర గృహీతం ధనుర్మన్యే. ఆయన సవ్యేతరకరంతో ఇలా పట్టుకున్నాడు. ఆయన పిడికిలితోనేమో ఈ కనుబొమ్మలలో కొంత భాగము, మధ్య భాగము, ఈ ప్రకోష్ఠం చేత, రిష్టు చేత ఆ వెంటి నారిలో కొంత భాగము స్థగయతి కప్పివేయబడి ఉన్నది. నిగూఢాంతరం ధనుర్మన్యే. ఇంకా చూద్దాం. హే ఉమే, ఓ ఉమాదేవి తల్లి, ఓ అపరబ్రహ్మమా, ఓ ఓంకార స్వరూపిణి, భువన భయ భంగ వ్యసనిని. భువన భయము, లోకములోనున్న భయాన్ని భంగా పోగొట్టుట యందు వ్యసనిని అంటే అలవాటుగా కలిగిన, అధికమైన ఆసక్తి కల దేవి. వ్యసనం అంటే ఏదో దుర్వ్యసనం అనుకోకూడదు. మంచి వ్యసనాలు కూడా ఉంటాయి. ప్రొద్దున్నే లేచి చక్కగా ధ్యానం చేస్తున్నారు అనుకోండి, కరగంట, అది వ్యసనం. హ్యాబిట్ అంటే మంచి హ్యాబిట్. అలాగే రోజు వాకింగ్ చేస్తున్నారు అనుకోండి, అదొక వ్యసనము, అంటే అలవాటు, అంటే అదొక మంచి అలవాటు. వ్యసనము, దుర్వ్యసనములు ఉంటాయి, సద్వ్యసనాలు ఉంటాయి. చేత వ్యసనిని, అధికమైన ఆసక్తి కలదేవి, త్వదీయే నీ యొక్క, కించిత్ కొంచెముగా, భుగ్నే వంగియున్న, భ్రువౌ కనుబొమ్మలను, దట్స్ వన్ పార్ట్. మధుకర రుచిభ్యాం తుమ్మెదల వలె నల్లని కాంతితోనున్న వాటిచే, నేత్రాభ్యాం రెండు కన్నులచే, తృతీయ విభక్తి, ధృత గుణం ధరింపబడినటువంటి వెంటి నారి, అల్లె త్రాడు, వెంటి నారి కట్టబడినదై లేక ధృతమై కూర్చబడినదై ఉన్నది. అంటే మీదన రెండు కనుబొమ్మలు వెల్లులా ఉన్నాయి, కిందనేమో నారి వచ్చి వెంటి నారిలాగా ఈ కనుల జంట తుమ్మెదల వలె నుండి అది ఒక వెంటి నారిలాగా ఉన్నది అంటూ చెప్తుంది. ఆ కనుబొమ్మల తాలూకా అలవాటు ఏమిటి? భువన భయభంగ వ్యసనిని, లోకములోనున్న సకల భయాలను, సర్వుల యొక్క భయాలను పోగొట్టడమే వాటి వ్యసనము, వాటి యొక్క వెరీ హ్యాబిట్. They're habituated to protect the whole world at all times. Sarvada, Sarvatha. రతిపతే షష్ఠి, రతీదేవి భర్త అయిన మన్మథుని యొక్క, పతే సవ్యేతరకరగృహీతం. సవ్య ఇతరం, సవ్యం అంటే కుడి, దానికి ఇతరము అన్యము వేరైనది రెండే ఉన్నాయిగా. సవ్యము అపసవ్యము, వామము దక్షిణము. సవ్యము సవ్యేతరము అంటే ఎడమకి, కుడికి ఆపోజిట్ అయినటువంటిది ఎడమ. ఎడమదైన కరగృహీతం ఎడమ చేతితో గ్రహింపబడినదియు, ప్రకోష్ఠే మణికట్టును అంటే ముంజేయి, ది ప్రకోష్ఠ. దిస్ పార్ట్ ఇస్ కాల్డ్ ప్రకోష్ఠ. ముష్టౌ చ పిడికిలి భాగం, క్లోజ్డ్ హ్యాండ్, ఫిస్ట్ అంటాం కదా. స్థగయతి సతీ కప్పుచున్నవి కాగా, నిగూఢాంతరం, నిగూఢ ప్లస్ అంతరం, నిగూఢాంతరం గూఢమైనటువంటి, తెలియరాకుండా కప్పబడినట్టి నారియును వింటి యొక్క దండమును గల
విల్లు యొక్క మధ్య భాగము ఉన్నటువంటి ధనుహు విల్లుగా మన్యే తలంచుచున్నాను, ఊహించుచున్నాను. చూడండి ఎంత పోయిటిక్గా ఉంది. అమ్మగారి కనుబొమ్మలో ఒక వంచిన విల్లులో ఉన్నాయట. కళ్ళు అడుగునున్నటువంటి తుమ్మెదలను పోలిన నల్లని కళ్ళు ధృత గుణం అంటే వెంటి నారిలా ఉన్నాయట. కానీ కనుబొమ్మల్లో కొంత భాగం తెలియరావడం లేదు. ఈ వెంటిలో ఈ వెంటి నారిలో కొంత మధ్య భాగం తెలియరావడం లేదు. ఎందుకు తెలియరావడం లేదు? రతిపతి సవ్యేతర కరంతో పట్టుకున్నాడు ఆ ధనుస్సుని. పట్టుకోవడం వల్ల ధనుస్సు యొక్క మధ్య భాగము, ఈ చెయ్యి అడ్డడం వల్లనేమో అక్కడ ఉన్నటువంటి వెంటినారిలో మధ్య భాగం కొంత భాగము కనబడడం లేదు అంటున్నారు. ఓకే. జగన్మాత తల్లి ఉమా అపరబ్రహ్మమా సకల లోకములకు కలుగు ఆపదలను భయాలను నివారించుటకు అత్యంత సమర్థతతో పట్టుదలతో కూడిన ఆసక్తి కల తల్లి ఓ ఉమాదేవి, భువన భయ భంగ వ్యసనిని, భువన భయభంగ వ్యసనిని, కొద్దిగా సొంపుగా ఇంపుగా వంగి ఉన్నటువంటి నీ కనుబొమల సౌరు తొమ్మిదల వంటి నల్లని కాంతితో శోభను కలిగి వరుసలోనున్నటువంటి నీ నల్లని కనుదోయిని దర్శిస్తూ ఉంటే, చూస్తూ ఉంటే కాదు, దర్శిస్తూ ఉంటే, అంటే మనోనేత్రంతో సంభావిస్తూ ఉంటే నాకు మన్మధుని చేపము, ఆ చేపమునకు కట్టినటువంటి అల్లెత్రాడు వెంటి నారి అనే తలపు కలుగుచున్నది. ఆ వెంటి యొక్క అల్లెత్రాటి యొక్క మధ్య భాగము కొంచెము కానరావడం లేదు. ఎందుకు? ఆ వెంటిని మన్మధుడు తన ఎడమ చేతితో ఎత్తి పట్టుకోవడం అతని పిడికిలి ముంజేయి ఆ భాగములను కప్పివేసి నాకు కానరాకుండా చేస్తున్నాయా ఏమో అని అనిపిస్తోంది. మన్యే ధనుర్మన్యే అని అంటున్నారు మన ఆచార్యుల వారు శంకరుడు. అత్యుత్తమమైన పోయిట్రీ. ఇంకా చూద్దాం. చూడండి, ఇదిగో విల్లు ఇలా ఉంది కదా విల్లు. ఆ కనుబొమ్మలు రెండు కనిపిస్తున్నాయి కదా. కనుబొమ్మలలో మధ్య భాగము ఇక్కడ మరి సారీ, కనుబొమ్మలలోనున్న ఈ మధ్య భాగంలో మరి కనుబొమ్మలు ఉండవు కదా. ఆ ఉండకపోవడం వలన అక్కడ ఖాళీగా ఉన్నట్టు కనబడుతుంది. వెల్లు ఇలా కనిపిస్తోంది. ఈ కనిపిస్తున్న వెలుగులో ఈ భాగం కనపట్టంలా. ఎందుకు? కనుబొమ్మల మధ్య భాగం కాబట్టి కనపడటం. ఈ రెండు కళ్ళు తెరుచుకుని ఉంటే తెల్లగా ఉంటాయి. కొంచెం అలవోకగా మూసుకుని ఉంటే ఇక్కడ ఈ అమ్మ తాలూకా కళ్ళు ఎలా ఉన్నాయో అలాగే అమ్మ కళ్ళు కూడా నల్లగా కాటుకతోనూ లేకపోతే ఆ రెప్పల యొక్క నలుపుదనంతోనూ ఈ విధంగా ఒక స్ట్రెయిట్ లైన్గా ఉంటుంది. ఈ స్ట్రెయిట్ లైన్లో కూడా కొంత భాగం కనపట్లేదు. ఈ భాగం కనపట్టలేదు. ఎందుకు కనపట్లేదు? అక్కడ నాసాదండము ముక్కు యొక్క భాగం ఉంది కదా. అంచేత కనులు కంటిన్యూస్గా ఉండవు, రెండు విడివిడిగా ఉంటాయి అంటూ తెలుసుకుందాం. ఓకే. సో ఎలా పట్టుకున్నారు ఆయన? సవ్యేతరకరం అంటే ఎడమ చేతితో ఇక బొమ్మలో చూపించినట్టుగా ఈ మధ్య భాగాన్ని ముష్టి అంటే పిడికిలితోనూ, ఈ వెంటినారినేమో ఈ ప్రకోష్టంతోనూ కప్పేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ నాకు కనుబొమ్మలు అనేటటువంటి విల్లు కనపడడం లేదు. ఇక్కడ కూడా మళ్ళీ కనులు అనేటటువంటి కంటిన్యూషన్ కనపడటం లేదు. ఈ రెండు కనపడకుండా ఉండడానికి కారణము రతిపతి సవ్యేతర కరంతో ఎడం చేత్తో ఆ విల్లును పట్టుకున్నాడు. పట్టుకోవడం వలన ప్రకోష్టే అంటే ఇగో ఈ ముంజెత్తితో వింటినారిని ముష్టౌచా అంటే ఆయన ముష్టి అంటే ఫిస్ట్. అందుకే మనం ముష్టివారు అంటాం. అంటే ఆయన పిడికితో బియ్యం తీసుకుంటారు కాబట్టి ముష్టి ఆచిస్తారు కాబట్టి ముష్టివారు. అయితే ముష్టి యుద్ధం, యుద్ధం అంటాం. అంటే ముష్టి యుద్ధం అంటే బాక్సింగ్ అని చెప్తాం కదా. ఇది ఈ విధంగా ప్రకోష్టే ముష్టౌచ స్థగయతి అంటే కప్పివేయబడుతున్నది. కప్పివేయబడి ఏమైంది? నిగూఢం తెలియరావడం లేదు. మధ్యలో వీళ్ళు ఉన్నదా లేదా, లేనట్టుగా ఉంది. వింటున్నారి కంటిన్యూస్గా ఉందా లేదు అని అనిపిస్తోంది. అంతరం నిగూఢ ఆ మధ్య భాగము
అంతరం అంటే మధ్య భాగము కనపడకుండా ఉన్నది. ఉమే, ఓ తల్లి. ఇది అండర్స్టాండింగ్. ఈ బొమ్మలు ఉంటే ఈజీగా మీరు ఆయన యొక్క భావనను మీరు అర్థం చేసుకోవచ్చు. అందుకని ఈ బొమ్మలను తీసుకురావడం జరిగింది. ఓకే. భ్రువౌ భుగ్నే కించిత్. కించిత్ అంటే కొంచెం. భ్రువౌ భుగ్నే కించిత్, కొంచెము వంగినటువంటి కనుబొమ్మలు. ఈ శ్లోకంలో తల్లి కనుబొమ్మలను మనము ధ్యానము చేయమని చెప్తున్నారు. కనుక మనం ఏం చేస్తాం ఇప్పుడు? ధ్యాన మోడ్లో చక్కగా వింటూ ఆనందిస్తూ మనోనేత్రంతో అమ్మ యొక్క కనుబొమ్మలను ధ్యానం చేస్తూ ఉంటాం. దేవి యొక్క కనుబొమ్మలు కొంచెము వంగి సొగుసుగా ఉన్నాయి. క్రిందుగా ఆరమోడ్చినటువంటి కనులు నల్లగా కాటుకతో అంజనంతో మెరుస్తున్నాయి. లేకపోతే నల్లని కనురెప్పల వెంట్రుకలతో మెరుస్తున్నాయి. సొగసైన ఆమె కనుబొమ్మలు మన్మధుని విల్లా, ధనుర్మన్యే అని అనిపిస్తున్నాయి. నల్లని కనుల జంట బారులు తీరిన తుమ్మెదలా అని ఆ తుమ్మెదలను తలపిస్తున్నాయి. మన్మధుని వెంటి నారిని తుమ్మెదలని వర్ణించుట లోక సహజం. మన్మధుని వెంటి నారి తుమ్మెదలతో చేయబడినది అంటూ శంకరుల వారే వర్ణించారు 6వ శ్లోకం. ధను పౌష్పం మౌర్వీ మధుకరమయీ. ధను పౌష్పం, పుష్పములతో చేయబడినటువంటి ధనుస్సు. మౌర్వి అంటే అల్లెత్రాడు, వింటి నారి. మధుకరమయి అంటే తుమ్మెదల గుంపు అని 6వ శ్లోకంలో చెప్పారు. ధను పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖ వసంత సామంతో మలయమరుత్ ఆయోధనరథ తథాప్యేకస్సర్వం హిమగిరిసుతే కాం అపి కృపాం అపంగాత్తే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే అంటూ అక్కడ మన్మథుని యొక్క పాటవాన్ని ఏమీ లేకపోయినా ఆయుధాలు ఎంతో ప్రపంచాలను మథన పెట్టేటటువంటి మన్మథుడు అంటే మథనము కలిగించేవాడు మన్మథుడిగా వర్ణించారు. మౌర్వి మధుకరమయి, మన్మథుని వెంటినారిని తుమ్మెదలతో వర్ణించడం లోక సహజము. మన గురువు గారు కూడా చెప్పారు. కనులను అలవోకగా మోడిస్తే నల్లని తుమ్మెదల వరుస వలె. ముందు బొమ్మలో చూపించాను కదా, మూసిన కనులు ఆ నల్లని తుమ్మెదల వరుసలాగా చక్కగా ఉన్నాయి. కనులను తెరిస్తే చల్లని తెల్లని చూపు. ఆ చల్లని తెల్లని తెలుపు తెరిస్తే, కానీ ఇక్కడ కనులు అరమోకగా మూచి ఉన్నట్టుగా ఊహించుకోవాలి. అందువలననే కిందని ఒక నల్లని గీతలాగున్నాయి. ఆ నల్లని గీతయే అల్లెత్రాడు. కనులు తెరిస్తే ఈ నల్లని గీత మరి లేదు, మాయం. మరి తుమ్మెదల జంట వరుసలు ఇలా ఉన్నాయి, వాటిని ముట్టుకుంటే అవి ఉంటాయా? అలా మాయమైపోతాయి. తుమ్మెదలతో తేబడినటువంటి తాడు ఉంటే దాన్ని ఎవరైనా చేత్తో ముట్టుకునేసరికల్లా ఆ తుమ్మెదలు మాయమైపోతాయి. కనుడు తెరిస్తే అల్లెత్రాడు మాయమైపోతాయి. నలుపు రంగు లైన్ మరి లేదు. కనుబొమ్మలు విల్లంటే మరి విల్లుకి పూర్తిగా ఇందాక చూపించినట్టుగా ఈ విధంగా ఉండాలి కదా విల్లంటేను. అలా లేదే, మధ్యభాగం కనపడటం లేదే, మధ్యభాగం ఖాళీ. అది ఎలాగ ఖాళీగా అయిపోయింది? కనుబొమ్మలు కనులు వింటినారి అంటే రెండు కళ్ళకి మధ్యన తెల్లటి ఖాళీ భాగం కనిపిస్తోంది. ఈ ఖాళీ ఏమిటి అంటూ మనకు ఒక సందేహం వస్తుంది. ఆ సందేహానికి ఆయన కవి, ఆయనలోనున్న కవి ఈ విధంగా మనం సమాధానపరుస్తున్నారు. భువన భయ భంగ వ్యసనిని. భువనము లోకములు, భువన భయము లోకములకు కలిగినటువంటి భయము, ఆపదల వలన భయము. ఎందుకు భయం? నాకెందుకు భయం? ద్వితీయాద్వై భయం భవతి. రెండోది ఉందంటే నాకు భయం వస్తుంది. రెండవది ఉందంటే ఇంకోటి కావాలనిపిస్తుంది. అంటే ఇంకోటి కావాలంటే కోరిక అంటే భయము. కోరికలు తీరవేమో అని భయము. తీరిన కోరికలు మళ్ళీ ఉంటాయా ఉండవా సంపదలని అదొక భయము. కోరికలే పెద్ద భయము అని తెలుసు కదా, ఉపనిషత్తులో చదువుకున్నాం. కోరికలంటే కామము, కామం అంటే కాముడు, కాముడు అంటే మన్మథుడు, మన్మథుడు అంటే కామానికి ప్రతీక. కామ కర్మ ఫల భోగ వాసన జన్మ వలయమే భయము.
అన్నిటికన్నా పెద్ద భయం ఏమిటండి? కామ కర్మ ఫల భోగ వాసన లోక వలయము. నా జన్మ వలయం అన్న, జన్మము అంటే లోకము అంటే జన్మం అనే అర్థము. ఎక్కడైనా మీరు లోకము అని చూసారనుకోండి, అనుభవము జన్మము అని చదువుకోవాలి. ఏవో 14 పేర్చినట్టుగా లోకాలు ఉన్నాయి, అవన్నీ మిథ్యగా ఒక వ్యావహారికంగా చెప్పుకోవచ్చు. కామ కర్మ ఫల భోగ వాసన జన్మ వలయమే భయము. అమ్మో, భువన భయ భంగవ్యసనిని అంటే ఏమిటండి పిండిత అర్థం ఈ శ్లోకంది? సాక్షాత్ మోక్షప్రదాయిని అయినటువంటి అమ్మను అంగాంగంగా వర్ణించుకుంటూ ఆ కనుబొమ్మలను ధ్యానించుకో, పూజించుకో, ఆరాధించుకో, భావించుకో అంటూ చెప్తుంది. భువన భయ భంగవ్యసనిని. వ్యసనం అంటే అలవాటు. ఒక పదం ఉన్నది కంపు అని. కంపు అంటే మీరు అందరూ అనుకుంటారు దుర్వాసన అని. కాదు. కంపు అనే పదమునకు ఆంధ్ర మహాభారతంలో చక్కని పద్యంలో చక్కటి సువాసన అంటూ రాశారు. ఆ కంపు చెడు కంపు కావచ్చు, మంచి కంపు కావచ్చు. అలాగే వ్యసనము దుర్వ్యసనము కావచ్చు, సద్వ్యసనము కావచ్చు. ఇక్కడ వ్యసనము అంటే హ్యాబిట్, అలవాటు, అత్యంత ఆసక్తి కలిగి ఉండడము అని అర్థం. దేని యందు అమ్మక ఆసక్తి ఉంది? ఇగో మనందరి భయాలను పోగొట్టుట యందు. భువన భయ భంగమునందు సర్వదా సర్వులకు భువన భయ భంగము చేసి మనకు రక్షణ కలిగించేటటువంటి తల్లికి మరి దేని మీద ఆసక్తి ఉంటుంది? తల్లికి బిడ్డల మీద, తన యొక్క సృష్టి మీద, తన నుంచి ఉత్పన్నమైనటువంటి సకల ప్రాణికోటి మీదనే ఆసక్తి ఉంటుంది. అదే భువన భయ భంగ వ్యసనిని. మన్మథుడి దగ్గర ఒక మంచి ఆయుధం ఉంది. ఆయన ఆయుధ విశేషం ఏమిటి? ఆయన ధనుస్సు, ఆయన బాణాలు. ఆయుధం ఉపయోగించి ఆయన ఏం చేస్తాడు? రకరకములైనటువంటి కామనలను కలిగిస్తాడు. అంటే ఆయన కాముడు, ఆయన పని అది. ఈజ్ వెరీ నేచర్ ఈజ్ డిజైర్. డిజైర్ పెర్సోనిఫైడ్ ఈజ్ కామ. డిజైర్ అంటే లైంగిక సంబంధమైనటువంటి కామం అని అర్థం తీయకూడదు. ఇక్కడ ఏ రకమైనటువంటి లౌకిక భోగములకు సంబంధించినటువంటి కోరికలైనా సరే కామము. ఆ కామములకు ఆయన ఏం చేస్తాడు? మన మీద బాణాలు ప్రయోగిస్తాడు. ఇదిగో అక్కడ కొత్త సెల్ ఫోన్ రిలీజ్ అయింది, వెళ్ళి కొనుక్కో, చాలా బాగుంటుంది అని ఒక బాణం వేస్తాడు. వెంటనే మనం పరిగెడతాం. లేదు అలా అక్కడికి వెళితే కుంభమేళా జరుగుతుంది, అక్కడికి పోతే గొప్ప పుణ్యం వస్తుంది, అటు సంపాదించి మరో బాణం వేస్తాడు. కుంభమేళాకి ట్రైన్ టికెట్ కొనుక్కొని వెళ్ళిపోతాం. ఈ విధంగా రకరకములైన కోరికలను కలిగించేటటువంటి ఆయన ఆయుధ విశేషాన్ని అమ్మ లాగేసుకుంది. లాగేసుకుని ఏం చేస్తుంది? ఇక్కడ పెట్టేసుకుంది. ఎలాగా? తన యొక్క భ్రువౌ, భుగ్నే భ్రువౌ, వంగిన కనుబొమ్మలు. వీళ్ళు కొంచెం వంగింది. ఓహో, ఈ వంకగా ఉన్నది ఎక్కడ పెట్టుకుంటే బాగుంటుంది, ఓకే ఇక్కడ పెట్టేద్దాం అని భుగ్నే భ్రువౌ అయిపోయింది అని ఊహించాలి. లోకములు అంటే జన్మలు అంటే అనే భయాన్ని భంగం చేయడంలో అమ్మను నేను కానీ నిధిధ్యాసన చేసినట్లయితే, నాకు జన్మరాహిత్యం కావాలి అంటే అమ్మ నేనే, నేనే అమ్మా, అహమేవ అహం, అహం బ్రహ్మాస్మి, త్వమేవ అహం, సోహం శివోహం, ఉమా ఉమేవ అహం అని నిధిధ్యాసన చేస్తే పునర్జన్మ రాహిత్యం వస్తుంది. సదా త్వం అహమితి సదా భవయతి యః. 30వ శ్లోకం. కిమాశ్చర్యం తస్య త్రినయన సమృద్ధిం తృణయతః అంటూ చక్కగా 30వ శ్లోకంలో త్వాం అహమితి, నీవే నేను, సోహం అనేటటువంటి నిధిధ్యాసన చేయమంటున్నారు. ఇక్కడ కూడా అటువంటి నిధిధ్యాసన అమ్మను ఎదురుగా పెట్టుకొని ఒక్కొక్క అవయవంలో ఉన్నటువంటి విశేషాన్ని తెలుసుకుంటూ ఆమె లోకాలలోని భయాలను పోగొట్టేటటువంటి సర్వశక్తి ప్రదాయిని, సర్వశక్తి సమర్థత కలిగినటువంటి తత్వముని తెలిసి దానిని ఆ కనుబొమల యందు ఉపాసన చేసి ఎవరైతే నిధిధ్యాసన చేస్తారో వారికి భువన భయ భంగ వ్యసనిని అనేటటువంటి ఆ కనుబొమలు లేకుండా జన్మరాహిత్యాన్ని కలిగిస్తాయి అనేది పిండితార్థం. వ్యసనం అనగా దుర్వ్యసనమని కాదు.
లోకరక్షణ సర్వ సంసిద్ధతయే అమ్మ యొక్క వ్యసనం. బిడ్డల రక్షణయే ఎప్పుడూ సర్వ సంసిద్ధంగా బిడ్డల కోసం ఉండడమే తల్లి యొక్క వ్యసనం, అలవాటు, ప్రీఆక్యుపేషన్. అలాగే ఆమె యొక్క ప్రీఆక్యుపేషన్ ఆర్ ఆదత్ ఆర్ అలవాటు ఆర్ వ్యసనము లోకరక్షణమే, సర్వలోక రక్షణమే, భువన భయభంగ వ్యసనిని. దేయి శ్లోకానికి ఆయుపట్టు. అంటే శ్లోకంలో ఉన్న మిగతాదంతా కవిత్వపరంగా ఎంతో అందంగా ఉన్నప్పటికీ త్వాం అహమితి అని ఆ భ్రూ మధ్యంలో మనం నిలుపుకొని అమ్మ యొక్క భ్రూస్థానాలను రెండిటిని నిధిధ్యాసన చేయమని, అవి భువన భయభంగ వ్యసనిని అని తెలుసుకోమని చెప్తున్నారు. ధనుర్మన్యే సవ్యేతరకరగృహీతం రతిపతే. రతి రతీదేవి, పతి రతిపతి, రతిపతే మంచి ప్రాస. రతిపతి మన్మథుడు, రతిపతే మన్మథుని యొక్క కాముడు, అనంగుడు. అంగమేమీ లేదు, శరీరం లేదు, కనబడడు. అందుకే ఇలా ధనుష్ పట్టుకున్నాడు. మరి అమ్మ మొహమ్మద్ ఏడి కనపడలే. ఆ అమ్మ ముఖమే మన్మథుడు, మళ్ళీ వేరే మన్మథుడు కనపడడు. ఎందుకు? ఆయన అనంగుడు కాబట్టి. అందుకే విల్లు పట్టుకున్నా కనబడడం లేదు. అలాగే మనలోనున్న కోరికలకు ఫిజికల్ రూపం ఉండదు కదా, కామన కనపడదు. మనసులోనే మథన పెడుతుంది, మనసును మథింపచేసేది అదే కామన, అదే కాముడు. అందుకే మన్మథుడు. సవ్యము అనేదాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. వామదక్షిణయో సవ్యం అని అమరకోశం. వామము ఎడమ పార్ట్ని సవ్యం అంటాము. దక్షిణయో రెండు ఉన్నాయి కదా, దక్షిణయో అంటే దక్షిణ అంటే కుడి. కుడి అన్నా సవ్యం అనే రాయొచ్చు, ఎడమ అన్నా ఏమిటండి, కుడికి ఎడమకి ఒకటేనా? కుడి ఎడమైతే పొరపాటు లేదా? సవ్యం అంటే కుడి ఎడమ అంతే. సంస్కృతంలో సవ్యం అనే పదము అటు కుడి ఇటు ఎడమ అనే దాన్ని ఆ సందర్భాన్ని బట్టి ప్రయోగిస్తారు. కొన్ని ఉదాహరణలు కూడా చూస్తాం. సవ్య సాచి. సాచి అంటే లాగి బాణం వదలగలిగిన శక్తి గలవాడు. సవ్య అంటే కుడి ఎడమలతో బాణాన్ని సంధించగలవాడు. సవ్య అనే పదము వామదక్షిణయో సవ్యం. సవ్యం అనే పదానికి ఎడమ అని, కుడి అని కూడా అర్థం చెప్పొచ్చు. సవ్య పదాన్ని సామాన్యంగా సవ్యము అంటే ఎడమని, దక్షిణం లేక అపసవ్యము అంటే కుడి అని సామాన్యంగా వాడతాం. ఆబ్దీకంలో అంటే పితృకార్యాలు చేసేటప్పుడు, అపర కర్మలు చేసేటప్పుడు సవ్యం కృత్వా అంటాడు. అంటే పురోహితుడు గారు అంటే ఎడమ భుజం నుంచి జంజం వేసుకో. అపసవ్యం అంటే ఇటుపక్క. ప్రాచీనావిధి అంటాడు. ప్రాచీనావిధి అంటే అపసవ్యం. సవ్యము అపసవ్యము, ఎడమ కుడి. ఎప్పుడు అపర కర్మల్లో మనకు తెలుసున్నది. సవ్య దిశగా అని ఉంటుంది. సవ్య దిశ అంటే క్లాక్ వైజ్, కుడివైపు, ప్రదక్షిణ మార్గము. అపసవ్యము అప్రదక్షిణ మార్గం. కోవిల చుట్టూ మీరు అలా ప్రదక్షిణం చేస్తారు. కుడివైపు నుంచి తిరుగుతారా, ఎడమవైపు నుంచి తిరుగుతారా? కుడివైపు నుంచి. ఎందుకు కుడివైపు నుంచి తిరుగుతారు? వేరే స్టోరీ అది. అలా తిరగడాన్ని ప్రదక్షిణ మార్గము. అపసవ్యం అంటే అప్రదక్షిణ మార్గము. అంటే కుడి అనే అర్థంలో సవ్యం అక్కడ వాడారు. ఆబ్దీకంలో సవ్యం అంటే ఎడమని వాడారు. మరి సవ్యం అంటే కుడే ఎడమ? రెండు అర్థాలు ఉన్నాయి. ఇక్కడ ఏమిటి అర్థము? ఇక్కడ పోనీ సవ్యం అంటే ఎడం చేయని తీసుకుందాము. సవ్యేతర కరం అన్నారు అంటే సవ్యేతరము కుడి అవుతుంది. కుడి చేత్తో ఎవరైనా విల్లుని పట్టుకుని ఎడం చేత్తో బాణం లాగుతారా? లాగరు కదా. సాధారణంగా 95% ఆఫ్ ద వరల్డ్ ఈజ్ అ రైట్ హ్యాండెడ్ వరల్డ్. సో ది హ్యాండ్ దట్ షూట్స్ ద యారో షుడ్ బి ద డామినెంట్ హ్యాండ్, రైట్ హ్యాండ్. సో యారో ఇక్కడ పట్టుకొని లాగి వదిలేటటువంటి, నిశ్చితంగా చూస్తూ వదిలేటటువంటి చేయి కుడి చేయి అవుతుంది. ధనుస్సు పట్టుకున్నది సవ్య ఎడమ చేయి అవుతుంది. కాబట్టి ఇక్కడ సవ్యము అంటే కుడి చేయని అర్థం చెప్పి, సవ్యేతరము అంటే ఎడమ చేయి అని చెప్పి ఎడం చేత్తో ఆయన పిడికిలతో పట్టుకున్నాడు. ఎందుకంటే కుడి చేత్తో బాణం లాగడానికి కొంచెం వాటంగా ఉంటుంది కాబట్టి అని. సవ్యేతర కరం అంటే కుడి చెయ్యి అని చెప్పాలి. సవ్యము కుడి చెయ్యికి
సవ్యము అంటే కుడి చేయి అని చెప్పి సవ్యేతరము అంటే ఎడమ చేయి అని చెప్పాలి. సవ్యేతర కరము సవ్యమున కంటే ఇతరమైనది, కుడి చేయి కానిది ఎడమ చేయి అని సిద్ధిస్తుంది. ధనుస్సుని ఎడమ చేతితోని, బాణాన్ని కుడి చేతితోనూ పట్టుకోవడం వాడుక. ఇక్కడ కుడి చేతి గురించి రాయనే లేదు పోయిట్లోని. కుడి చేయి ఎప్పుడు కావాలి? ఇలా ఎడం పట్టుకున్నాను నేను ధ- ధనుస్సుని. కుడి చేయి ఎప్పుడు కావాలి? బాణాన్ని సంధించాలంటే కావాలి. కుడి చేయి లేనే లేదు అంటే బాణాన్ని ఏం సంధించలే. ఊరికే విల్లు వెంటి నారి మట్టుకే ఉంది. బాణ సంధానము, శత్రు విజయం ఏది ఇక్కడ లేదు. అంచేత బాణ సంధానం జరగలేదు. కుడి చేతిని గురించి ప్రసంగమే లేదు. ఓకే. త్వదీయే నేత్రాభ్యాం మధుకరరుచిభ్యాం ధృతగుణం. త్వదీయే నీదైనటువంటి నేత్రాభ్యాం చేతుల చేత, మధుకర రుచిభ్యాం తుమ్మెదల కాంతి కలిగిన వాటి చేత, ధృతగుణం కట్టినటువంటి వెంటినారి. మన్మథుని వెంటినారి తుమ్మెదలు కనుబొమల క్రిందను తుమ్మెదలు ఉన్నాయంట. కనుబొమ్మలు విల్లు, కనుబొమ్మల కింద భాగంలో తుమ్మెదలు ఉన్నాయి. తుమ్మెదల వరస ఉంది. ఆరమొడ్చినటువంటి అమ్మ కనులే తుమ్మెదలను పోలి వెంటినారి అని ఊహిస్తున్నారు. తుమ్మెదల కాంతి నలుపు, కాటుకతోనున్నటువంటి అంజనముతోనున్నటువంటి అమ్మ కనులు నలుపు. చక్కగా సరిపోయింది. ధృత గుణం కట్టబడిన అల్లెత్రాడు. గుణము నానార్థాలు చాలా ఉన్నాయి. గుణము అంటే క్వాలిటీ, గుణము విశేషణము, గుణము గుణసంధి, గుణము మల్టిప్లికేషన్, గుణము వింటినారి. ఎన్నున్నాయో చూడండి. గుణీకరణం చేయడం అంటే డబుల్ చేయడం, మల్టిప్లై చేయడం. గుణము అనే దానికి మల్టిప్లికేషన్ అని, వింటినారి అని, ఒక క్వాలిటీ అని, ఒక విశేషణం అని, ఆ, లేకపోతే గుణసంధి అని ఎన్నో అర్థాలు ఉన్నాయి. ఇక్కడ గుణం అంటే వెంటినారి అని తీసుకోవాలి. తుమ్మెదలు, అమ్మ కనులు, మన్మథుని వెంటినారి. ఇవి కదా పోలికలు. తుమ్మెదలను పట్టుకొచ్చాం, లైన్గా కట్టాం. ఎక్కువసేపు ఉండవు, పారిపోతూ ఉంటాయి. కాబట్టి అంతటి చంచలమైన తుమ్మెదలు, చంచలమైన కనులు, చంచలమైన తుమ్మెదలు సరిపోయాయి. నల్లగా ఉన్న తుమ్మెదలు, నల్లగా ఉన్న కనులు సరిపోయాయి. కను తెరిస్తే తుమ్మెదలు లేవు, ముట్టుకుంటే తుమ్మెదలు పోతాయి. సరిపోయాయి. తుమ్మెదలు, అమ్మ కనులు చక్కగా సరిపోయాయి. మన్మథుని వెంటనారికి తుమ్మెదకు ఎప్పుడూ సామ్యం ఉన్నది, ఉండనే ఉన్నది. చేత ఇక్కడ అమ్మ కనులకు తుమ్మెదలకు ఏమిటి పోలిక? తుమ్మెదలు నల్లగా కాంతిగా ఉంటాయి. అమ్మ కనులు కూడా నల్లగా, మూసి ఉన్నప్పుడు నల్లగా ఉన్నాయి. తెరిస్తే తెల్లగా ఉన్నాయి. మూసి ఉన్నటువంటి స్థితి అరమోట్పు కనులు. తుమ్మెదలు చంచలమైనవి, కనులు కూడా చంచలమైనవి. తుమ్మెదలు ఉండిపోతాయి. అమ్మ కనులు తెరిస్తే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎఫెక్ట్ పోతుంది. అదే మన్మథుని వెంటినారి అంటూ చెప్తుంది. నేత్రాభ్యాం అని ఉంది. ఎవరైతే సంస్కృతం చదువుతున్నారో ఈ ఆభ్యాం అని వచ్చేటటువంటిది ద్వివచనంలో తృతీయ, చతుర్థి, పంచమీలలో ఆభ్యాం వస్తుంది. దేనికి ఆభ్యాం పెట్టారు? నేత్రాభ్యాం. నేత్రద్వయము చేత అంటే ద్వివచనము, ఆ, చేత అంటే అక్కడ తృతీయ విభక్తి. చతుర్థి పట్టదు. నేత్రద్వయము కొరకు అంటే కుదరదు. నేత్రద్వయము వలన అంటే కుదరదు. నేత్రద్వయము చేత. మరి ఒ- ఒక్కటే కదా పోలిక. ఎలా? విల్లు చూస్తే ఒకటి ఉంది, నేత్రాభ్యాం చూస్తే ఆ, కన్నులు చూస్తే ఒకటే ఉంది, రెండు ఉన్నాయి. ఈ ఈ వింటి నారి చూస్తే ఒకటే ఉంది. నేత్రాభ్యాంతో ఎలా పోల్చాలి మరి? ఒకటిగానే ఉంది. మధ్య మణికట్టు అడ్డం రాగా ఈ వెంటి నారి రెండు అనిపిస్తుంది. ఇగో వెంటి నారి ఇలా ఉంది, ఆ మధ్యలో ఈ మణికట్టు, ఈ ఈ ప్రకోష్టం అంటే ఈ ఫోర్ ఫోర్ పార్ట్ ఆఫ్ ది ఫోరామ్, ఈ ఈ పార్ట్ అడ్డంగా ఉంది. అంచేత ఈ వెంటినారి ఇటొక భాగం అటొక భాగంగా కనిపిస్తుంది. మరి కనుబొమ్మలు రెండు కదా, మన్మధుని చాపము ఒకటే కదా. అవేలాగా? కనుబొమ్మలు రెండైనప్పటికీ మన్మధుని చాపం తాలూకా మధ్య భాగాన్ని పిడికెలతో పట్టుకుంటే ఈ పక్క ఒక వంక భాగము, ఈ పక్క ఒక వంక భాగము ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఒకటే విల్లు రెండు బొమ్మలుగా కనపడుతుంది. కారణం ఏమిటి? ఆ ముష్టి లేక పిడికిలి అడ్డంగా ఉంది.
ఏమిటండి పిండిత అర్థం? అమ్మ కనుబొమ్మలను కనులను ధ్యానించుకుంటే సర్వకామనల నుండి విముక్తి కలిగి రక్షణ కలిగి పూర్ణకామత్వం అనేటటువంటి స్థితి సిద్ధిస్తుంది. భ్రూమధ్యము కనుల మధ్యము. భ్రూ అంటే రెండు కనుబొమ్మలకు మధ్య భాగము, ఇగో ఈ ఆజ్ఞా భాగము. అలాగే కనుల రెంటికి మధ్యన ఉన్నటువంటి ఈ నాసాదండము, ముక్కు యొక్క ఈ గట్టి పార్ట్ ఉంది కదా, ఆ నాసాదండము మూయబడినాయా అంటే విల్లు కూడా మధ్యలో పట్టుకోవడం వల్ల మూయబడిందా, అలాగే ఈ భాగంతో ఆ వెంటి నారి కప్పబడినదా అన్నట్లున్నాయి. ప్రకోష్ఠే ముష్టౌ చ స్థగయతి నిగూఢాంతరము మే. ఉమే అన్నది సంబోధన. అంతరం సెంటర్ పార్ట్, మిడిల్ పార్ట్ నిగూఢం కనబడకుండా ఉంది. ఎందువలన మూసివేయబడినది? స్థగయతి అంటే మూసివేయబడింది. దేని చేత? ప్రకోష్ఠే అంటే ఫోర్ ఆర్మ్ లేక రిస్ట్, ముష్టౌ లేక ఫిస్ట్, వాటి చేత స్థగయతి. మన్మథుని వెంటికి వెంటినారికి మధ్య భాగము నిగూఢము, అంతర్భాగము నిగూఢము, అదృశ్యము. ప్రకోష్ఠము అంటే ముంజేయి, మణికట్టు భాగము, రిస్ట్. ముష్టి అనగా పిడికిలి, ఫిస్ట్ క్లెంచ్డ్ హ్యాండ్, ఇట్లా మూసినటువంటి చేయి. ఆ చాపమును మన్మథుడు ఎడమ చేత్తో ఎత్తిపట్టుకున్నాడు. ఎందుకు? సవ్యేతరకరం గృహీతే రతిపతే. సవ్యేతరకరం గృహీతం రతిపతే. అతని పిడికిలి అడ్డు కారణంగా వెంటి తాలూకా మధ్య భాగము, వెంటికి ఇటుపక్క అటుపక్క రెండు బొమ్మల్లా ఉన్నాయి, మధ్యలో ఉన్నటువంటిది పట్టుకున్నాడు కాబట్టి కనపడదు. అలాగే మణికట్టు అడ్డు రాగా వెంటి తాలూకా నారి మధ్య భాగము నిగూఢాంతరం ఉమే. వెంటిని పట్టుకున్నప్పుడు వెంటి మధ్య భాగం నిగూఢము, వెంటి నారిలోని మధ్య భాగము ముంజేయి ఆడడం వల్ల నిగూఢమైనది కనుక ఆ వెంటి నారి యొక్క మధ్య భాగాలు నిగూఢాంతరం అన్నారు. ప్రకోష్ఠే స్థగయతి, ముంజేతి చేత కప్పబడినది వెంటి నారి, చ మరియు ముష్టౌ చ స్థగయతి, పిడికిల చేత కప్పబడింది వెంటి మధ్య భాగం. ప్రకోష్ఠే ముష్టౌ చ స్థగయతి నిగూఢాంతరము మే. సరే, ఇక్కడ విశ్లేషణ రకరకాల విధాలుగా సాగుతోంది. ఈ శ్లోకంలో ప్రౌఢ కవితా సంపత్తి అత్యధికంగా మిక్కుటంగా ఉంది, కొంచెం కష్టంగా కూడా ఉంటుంది. ఈ రు- శ్లోకం సులభమే, విశ్లేషణ లేక ఈ విశేషణాల గురించి చెప్పడం, అలంకారాల గురించి చెప్పడం. కనుబొమ్మలు విల్లు అదొక పోలిక, కనులు తుమ్మెదలు అదొక పోలిక, వెంటినారి విల్లు కప్పబడడం మరొక పోలిక. వ్యావర్తక, ఉపరంజన, ఉపలక్షణ, ఉపాదాన అని నాలుగు రకములైన విశేషణములు గలవు. కొంచెం గ్రామర్ క్లాస్ కూడా ఉంటుంది, జాగ్రత్తగా ఓపిక పట్టండి. వ్యావర్తక, ఉపరంజన, ఉపలక్షణ, ఉపాదాన విశేషణములు నాలుగు విధాలు. ఏమిటండి ఇవి? వ్యావర్తకము విడదీసి చూపుట, నీలోత్పలము అన్నము నీలమైన ఉత్పలము. నీలమైనటువంటి ఉత్పలము అంటే తెలుపు మిగతా రంగులలోనున్నటువంటి ఉత్పలముల కంటే వేరు తీసి చూపడం. అదిగో ఆ పొడుగ్గా ఉన్న అమ్మాయి అంటే మిగతా అమ్మాయిల కన్నా పొడుగ్గా ఏ పిల్ల ఉందో ఆ పిల్లను మిగతా వాళ్ళ నుంచి విడదీసి చూపడాన్ని వ్యావర్తక విశేషణం. ఆ పొడుగ్గా ఉన్న అమ్మాయి, అమ్మాయిలలో పొడుగ్గా ఉన్న పిల్ల అన్నప్పుడు ఆ పొడుగు అనేటటువంటి విశేషణము వ్యావర్తకం. అలాగే నీలోత్పలము అంటే శ్వేత, తెలుపు మొదలైన వాటికంటే వేరైనదని విడదీసి చూపడాన్ని వ్యావర్తక విశేషణం. విశేషణం ఎందుకు వాడతారు? ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్ని టు సింగిల్ అవుట్ ఏ పర్టికులర్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ ఏ గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ యూ యూజ్ ఎ స్పెసిఫిక్ విశేషణ. దట్ ఈస్ కాల్డ్ వ్యావర్త. ఆరుగురు కూర్చున్నారు. కళ్ళజోడు పెట్టుకున్న ఆయన మా బావగారండి అంటే ఆయనని మిగతా కళ్ళజోడు పెట్టుకోకుండా ఉన్న నలుగురు నుంచి విడదీసి చూపడాన్ని వ్యావర్తక విశేషణం. రెండవది ఉపరంజక విశేషణం. ఉపరంజకాలు రెండు రకాలుగా ఉంటాయి. ఆరోప విషయము, ఆరోప్యమాణ విశేషణం. ఏమిటి ఈ రెండును? ముఖం చంద్ర, ముఖము చంద్రుడు మనం. ముఖం
ముఖము, చంద్ర చంద్రుడు. ఏం చేశాము? చంద్రుణ్ణి పట్టుకెళ్ళి ముఖం మీద ఆరోప్యం చేశాం. అంటే ముఖానికి ఉపరంజకత్వాన్ని ప్రొడ్యూస్ చేశాం. ఇక్కడ ముఖము అనేటటువంటిది, ముఖం అనే పదము నపుంసకలింగ శబ్దము. చంద్ర అనే పదము పుంలింగ శబ్దము. లింగ భేదం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ విశేషణంగా చెప్పడం పొసుగుతుంది. రెండిటికి లింగ భేదం ఉన్న విశేషణ విశేష భావము అమిరిపోతుంది. కాబట్టి అది తప్పు కాదు. వ్యాకరణంగా ముఖం అన్నది నపుంసకలింగము, చంద్ర అన్నది పుంలింగము. ఈ రెండిటికి ఎలా విశేష్యాలు చెప్పాలి, చెప్పవచ్చు. అటువంటి దానిని ఉపరంజక విశేషణం, ఉపరంజక ఆరోప విషయ విశేషణం. ఆరోపణ చేశాం కదా. ఏమిటి ఆరోపణ చేశాము? చంద్రుడిని ముఖం మీద ఆరోపణ చేశాము. ఇక కుచకుంభము చాలా చోట్ల చూస్తూ ఉంటారు. ఆ, వక్షోజాలను కుంభముతో పోల్చడం. ఇక్కడ వక్షోజములు అన్నవి జంట రెండు ఉంటాయని మనకు తెలుసు. కుంభము అంటే ఒకటే ఉంటుంది. అంటే వచనంలో ఒకటి సింగులర్ నెంబరు, ఇంకొకటి ప్లూరల్ నెంబరు. అప్పుడు కూడా ఈ విధమైనటువంటి ఉపరంజకాన్ని చెప్పవచ్చు. అది కూడా పొసగుతుంది. ఇటువంటి దానిని కూడా కుచకుంభము, ముఖచంద్ర అనేటటువంటివి ఆరోప విషయ ఉపరంజకములు. ఒక టైప్ ఆఫ్ విశేషణ. తిరస్కరిణ్యో జలదా భవంతి. స్టాండర్డ్ సాంస్క్రిట్ ఎగ్జామ్ అంటే ఏమిటండి? తిరస్కరిణ్యములు అంటే తెరలు. మనం వేసుకుంటాం కదా కర్టెన్స్. కర్టెన్స్ ఇంట్లో ఎండ రాకుండా, పక్క వాళ్ళకి ఎవరికి తెలియకుండా ఉండడానికి కర్టెన్స్ వేస్తారు కదా. వాటిని తిరస్కరిణులు అంటారు సంస్కృతంలో. తిరస్కరిణి అంటే ది స్క్రీన్స్ విచ్ కవర్ ఫ్రమ్ ది ఎక్స్టీరియర్. జలదా మేఘములు భవంతి అవుతున్నాయి. జలదములు తెరలవలెనున్నవి. ఏదో చందమామ వచ్చాడు శరత్కాలం, చక్కని వెన్నెల చూద్దామని బయట కూర్చున్నారు కొత్తగా పెళ్ళైన దంపతులు. కానీ చూడలేదు. ఎందుకు చూడలేదు? మేఘాలు వచ్చాయి. శరత్కాలంలో మేఘాలు రావు, కానీ ఒక్కోసారి ఎప్పుడో వచ్చేస్తాయి. వచ్చేసి తిరస్కరణలు అయిపోయి. అంటే దే హ్యావ్ మేడ్ ఏ స్క్రీన్. కొంతసేపు వెయిట్ చేశారు, ఆ స్క్రీన్ తీసేశారు. మళ్ళీ అది కాదు. మేము వెళ్ళాము నేపాల్ వెళ్ళినప్పుడు. ఏమయ్యా హిమాలయాలు కనపడలేదు. అదిగోనండి అక్కడ తెర వేసిందండి, ఆ తెర తీస్తే మీరు హిమాలయాలు చూస్తారు అన్నాడు. అంటే ఏమిటా తెర? మేఘాలనే తెర వలన హిమోత్పర్వతాలు కానరాలేదు. ఓ 2 hours డ్రైవ్ చేస్తుంది, అదిగో చూడండి ఇప్పుడు కనిపిస్తున్నాయి. తెర తీశాడు భగవంతుడు అన్నాడు. అది తిరస్కరిణ్యో జలదా భవంతి. దీనిని ఆరోప్యమాణ ఉపరంజకము అంటారు. ముందుది ఆరోప విషయ ఉపరంజకము, ఇటువంటి దాన్ని ఆరోప్యము. 4 చెప్పుకున్నాం కదా. వ్యావర్తక, ఉపరంజన, ఉపలక్షణ, ఉపాదాన. ఉపరంజనంలో ఆరోప ఆరోప్యము అన్న. ఉపలక్షణంలో కాకా కాదు కాకవత్, రెండో కాకి దీర్ఘం అక్కర్లేదు. కాకవత్ దేవదత్త గృహం అంటే కాకులు చూడండి, కావు 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 డిస్టర్బ్ చేశారు. అంటే ఆ గృహంలో లేని డిస్టర్బెన్స్ లేదండి. అన్ని రకాలైనటువంటి డిస్టర్బెన్స్ కాకుల్లా పొడుచుకు తింటున్నారు. అంటే ఈ కాకవత్ అంటే వెరీ డిస్టర్బ్డ్ హోమ్ అని చెప్పడానికి దేవదత్త గృహం కాకవత్ అంటే అవిశిష్టము, విశిష్టంగా లేదు, రకరకాల డిస్టర్బెన్సెస్లో ఉంది అని చెప్పి దేవదత్తుని గృహం మీద ఒక ఉపలక్షణాన్ని చెప్పి మిగతా డిస్టర్బెన్సెస్ అన్నీ ఉన్నాయని కాకవత్తని చెప్పడం వల్ల రకరకాల డిస్టర్బెన్సెస్ దేవదత్తుని ఇంట్లో ఉన్నాయని చెప్తున్నాం. కాబట్టి ఉపలక్షణ విశేషణము అంటాం. ఇక ఉపాదాన విశేషణము. రక్తస్ఫటికం అన్నాం. అంటే ఎలా ఉందో స్ఫటికం తీసుకున్నాం, పక్కన మందార పువ్వు పెట్టాము. ఈ మందార పువ్వు రంగు స్ఫటికంలో కనపడుతుంది. స్ఫటికం ఎర్రగా ఉంది. స్ఫటికం అనే దానికి ఒక ఉపాదానాన్ని పక్కన చేర్చి లేని ఎరుపును ఉన్నాదని చెప్పడంలో ఉపాదాన విశేషణము అంటారు. మళ్ళీ చదువుకోండి, వినండి, తెలుస్తాయి. వ్యావర్తక విశేషణము, నీలోత్పలము, పొడుగాటి అమ్మాయి, ఉన్నవాళ్లలో పొడవైన పిల్ల. ఉపరంజకములు ఆరోప విషయము, ముఖచంద్ర, చంద్రము ముఖము. అక్కడ సరైనటువంటి లింగభేదం
చక్కగా కనబడుతుంది కానీ పనికి వస్తుంది. ఉచ కుంభము వచన భేదం ఉన్నది. ఒకటి జంట, ఇంకొకటి సింగిల్. కుంభము సింగిల్, వక్షోజాలు జంట, ఆయన కూడా పనికి వస్తుంది. తిరస్కరణ్యో జలదా భవంతి ఆరోప్యమాణ ఉపజ. ఇదిగో ఆ మేఘములు తెరల వలె చంద్రుని మూసిస్తున్నాయి అని చెప్పినాడు. కాకవత్తు దేవదత్త గృహం అంటే ఒక లక్షణాన్ని చెప్పి ఇటువంటి డిస్టర్బెన్స్ చాలా ఉన్నాయని చెప్పడానికి ఒక విశేషణాన్ని వాడి దేవదత్త గృహం ఈజ్ ఆల్వేజ్ డిస్టర్బ్డ్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఎ క్వైట్ ప్లేస్ అని చెప్పడం. ఉపాదాన అంటే రక్తం అనేటి రక్తిమను ఒక పువ్వునదన్న పెట్టి ఈ రక్తిమ అనే ఈ పువ్వు యొక్క ఉపాదానం చేత స్ఫటికంలో అంటే సంసర్గ అధ్యాస అంటాం వేదాంతం. అటువంటి దానిని ఉపాదాన విశేషణము అంటారు. ఇది ఎందుకంటే ఇప్పుడు చెప్పుకున్నాం. ఇక్కడ ఈయన ఒక చక్కని ఈ వీటిలో ఉన్న వాటిలో ఒకటి వాడారు కాబట్టి. ఏమిటి వాడారు? భ్రువౌ ధనుహు అని వాడారు. భ్రువౌ అంటే జంట, రెండు, ద్వివచనం అంటే రెండు కనుబొమ్మలు. ధనుహు ఒకటే అంటే రెండు కనుబొమ్మలను ఒక్క ధనుసుతో పోల్చడాన్ని ఆరోప్య ఉపరంజక విశేషణము. ఏమిటి ప్రాబ్లము? వచన భేదం ఉంది. భ్రువౌ అంటే కనుబొమ్మలు జంట, ధనుసు ఒకటి. వచన భేదం ఉన్నా కూడా ఆయన చక్కని సామ్యంతో ఆ ధనువు రెండు భాగాలుగా మధ్యలో మూసివేయడం వల్ల రెండుగా కనబడుతుంది కానీ ఉన్నది ఒకటే ధనుస్సు అంటూ ఆరోప్య ఉపరంజక విశేషణాన్ని చక్కగా సాధించారు. విల్లు రెండు బొమ్మలుగా కనిపించడానికి ఒక హేతువు చూపిస్తున్నారు. ఆ హేతు ఏమిటి? పిడికిలి చేత మధ్య భాగము మూయబడి ఉన్నది. ఆ విధంగా హేతువు చూపించడాన్ని వస్తుతః అక్కడ ఉన్నది ధను ఒకటే చెప్పాలి కానీ రెండు బొమ్మలని చెప్తున్నారు, కనుబొమ్మలు అంటున్నారు. దీనిని హేత్వలంకారము అంటారు. భ్రూమధ్యము నాసికా మధ్యము రెండును క్రమంగా ముష్టి ప్రకోష్టలని అధ్యాసానం చేస్తున్నారు. అంటే భూమధ్య భాగంలో కనబడకుండా ఉన్న దగ్గర ముష్టి ఉన్నదని, నాసిక ఉన్న చోట ప్రకోష్టము ఫోర్ ఆర్మ్ ఉన్నదని వీటిని అధ్యవసానం చేసి అతిశయోక్తి చెప్తున్నారు. ఎక్కడైనా భూమధ్యలో పిడికిలు ఉంటుందా? ఎక్కడైనా ఈ ముక్కు దగ్గర ఏదైనా ప్రకోష్టం ఉంటుందా? ఉండదు కదా. అంత అతిశయోక్తి అలంకారం. నాసికాదండము సవ్యేతరకరముగా చెప్పడం చేత నాసికాదండం ఉన్నది అంటే ఈ ముక్కు తలుక ఈ గోడ అంటాం కదా, ది సెప్టమ్ ఆఫ్ ది నోస్, దానిని ఎడమ చేతిగా చెప్తున్నారు కాబట్టి అది మరొక అతిశయోక్తి. రెండు అతిశయోక్తులను ప్రయోగించడం వలన రెండు ఒకే రకమైన అలంకారాలు ఉంటే దాన్ని అలంకార సంకరము, రెండు కానీ ఎక్కువగానే ఉంటే అంటారు అలంకార సంకరము. మన్యే అన్నారు. ధనుర్మన్యే సవ్యేతరకర గృహీతం రతిపతే అన్నారు. మన్యే అనుట వలన సంభావన ఉత్థానమైనది. అలా సంభావించటము ఇనుమడించింది, ఎక్కువైంది. ఆ విధంగా అధికంగా ఉత్ప్రేక్ష అంటే అధికంగా ఊహించి చెప్పడాన్ని, సంభావన ఉత్థానాన్ని ఉత్ప్రేక్ష అంటారు. మన్యే, శంకే, ధ్రువం ఇటువంటి పదాలు కనపడ్డాయంటే ఉత్ప్రేక్షాలంకారం ఉన్నదని అర్థం చేసుకోవాలి. భ్రూమధ్య భాగము చేపమని అంటే ఈ రెండింటి కనుబొమ్మలకు మధ్యనున్నది చేపము తాలూకా మధ్య భాగమని అధ్యవసానం చేశారు. దానిని ఉత్ప్రేక్ష అని మళ్ళీ చెప్పవచ్చు. దాని వలన మరొక అలంకార సంకరం, రెండు ఉత్ప్రేక్షలు ఉండడం వల్ల మళ్ళీ అలంకార సంకరం. దేవి నేత్రములకు మధుకర సాదృశ్య ఉక్తి, మధుకరముతో సామ్యము చెప్పడం. దేవి కన్నులకు మధుకరాలతో సామ్యం చెప్తున్నారు. దీనిని కావ్యలింగ అలంకారము. కావ్యలింగము అంటే సమర్థించగలిగినటువంటి విషయాలను సమర్థించి చెప్పడాన్ని కావ్యలింగాలు. ఏమిటి సమర్థించగలిగినవి? నేత్రములు చంచలములు కదులుతూ ఉంటాయి, మధుకరములు చంచలములు కదులుతూ ఉంటాయి. నేత్రములు మూసినప్పుడు నల్లగా ఉన్నాయి, ఆ కాటుక వలన. మధుకరములు నీలిమతో నలుపుతూ ఉన్నాయి. నేత్రములు తెరిస్తేనేమో ఆ నలుపు రంగు పోతుంది, మధుకరములు ముట్టుకుంటే పారిపోతున్నాయి. కాబట్టి ఈ రెండింటినీ ఒకదానికొకటి ధర్మాలను చక్కగా సమాధానపరిచి చెప్తున్నారు. కాబట్టి కావ్యలింగ అలంకారం. ఇన్ని వేరువేరుగా నుండే అలంకారాలు ఒకే పద్యంలో ఒకే శ్లోకంలో ఉంటే దానిని అనుసృష్టి లేక అనుసర్జనము లేక సంసృష్టి అని అంటారు. అనుసృష్టి అన్నా
అనుసర్జనమన్నా సంసృష్టి అన్న ఒక్కటే. అంటే సంసృష్టి అనేటటువంటి విశేషమైనటువంటి ప్రక్రియ కలిగినటువంటి ఈ కావ్యలింగ అలంకారము, డబుల్ ఉత్ప్రేక్ష, డబుల్ అతిశయోక్తి, ఒక హేత్వలంకారము, ఒక ఆరోప్య ఉపరంజక విశేషణము కలిగినటువంటి ఈ అద్భుతమైనటువంటి శ్లోకాన్ని భగవత్పాదుల యొక్క అనుసృష్టి లేక అనుసర్జనము అని చెప్పవలసి వస్తుంది. ఇవి అలంకారాల పార్ట్ మీకు డౌట్గా ఉంటే ఇండివిజువల్గా నన్ను సంప్రదించండి, లేదంటే వీడియో మరొకసారి వినండి. ఓకే. భ్రువౌ భుగ్నే కించిద్భువన భయభంగౌ వ్యసనిని త్వదీయే నేత్రాభ్యాం మధుకరరుచిభ్యాం ధృతగుణం ధనుర్మన్యే సవ్యేతరకరగృహీతం రతిపతే ప్రకోష్ఠే ముష్టౌ చ స్థగయతి నిగూఢాంతరం ఉమే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్థో బ్రహ్మైవాహమస్మి సోహమస్మి. భ్రువౌ భుగ్నే భువన భయ భంగౌ వ్యసనిని మన్యే. మన్యే అంటే మనసులో తలంతును, అంటే ధ్యాయస్వ. భ్రువౌ భుగ్నే భువన భయ భంగ వ్యసనిని ధ్యాయస్వ. ధ్యాయామి. 4 రకములైన విశేషణాలు ఉంటాయి. ఇది కొంచెం కష్టమైనా సరే తెలుసుకోవచ్చు, పెద్ద కష్టమేమీ లేదు. కనుబొమ్మలు వీళ్ళు కాదు, అయిపోయిందిలేండి. వ్యావర్తకము, ఉపరంజనము, ఉపలక్షణము, ఉపాదానము అని 4 రకాలైనటువంటి విశేషణాలు, యాడ్జెక్టివ్స్ అంటాం కదా. అంటే నామవాచకాలను వృద్ధిపరిచి ఎక్కువగా చేసి చెప్పేటటువంటి దోజ్ విచ్ క్వాలిఫై ద నౌన్ ఈస్ కాల్డ్ ది యాడ్జెక్టివ్. అటువంటివి 4 రకాలు బేసిక్గా. వ్యావర్తక విశేషణము. వ్యావర్తక విశేషణం అంటే ఏమిటి? నీలోత్పలము, నీలమైనటువంటి ఉత్పలము అన్నాను. అంటే అక్కడ కొలనులో చాలా రంగుల ఉత్పలములు ఉన్నాయి. ఉత్పలములు అంటే పువ్వులు. ఆ పువ్వుల్లో నీలంగా ఉన్న పువ్వు కావాలి అని చెప్పడానికి ఆ నీలోత్పలం పట్టుకురా అన్నాడు. అంటే ఏంటైంది? అప్పుడు మిగతా పువ్వుల నుంచి తెల్లగా మిగతా రంగులలో శ్వేతాదుల కంటే, అంటే తెలుపు మిగతా రంగుల కంటే విడదీసి చెప్పడాన్ని నీలోత్పలము. ఏదో ప్రేయర్ చేస్తున్నారు పిల్లలు, అమ్మాయిలు. అందులో ఒక అమ్మాయి కొంచెం ఎక్కువ పొడుగ్గా ఉంది. ఆ పొడుగ్గా ఉన్న పిల్లని పిలువు అన్నానంటే అది వ్యావర్తకమైనటువంటి విశేషణాన్ని అక్కడ వాడాము అని అర్థం. ఉపరంజకములు. ఉపరంజకములు 2 రకాలు. ఆరోప విషయ ఉపరంజకములు, ఆరోప్యమాణ ఉపరంజకములు. ముఖం చంద్ర అన్నాము. అంటే చంద్రుడు ముఖము ఉదాహరణ. ఈ చంద్రుడిని పట్టుకెళ్ళి ముఖం మీద ఆరోపించి చెప్తున్నాము. ముఖమే చంద్రుడు అని చెప్తున్నాం, రూపకం చేస్తున్నాం. ముఖము చంద్రుడు అని రూపకం చేస్తున్నాం. ఈ విధంగా ఆరోపించినప్పుడు ఈ చంద్రహ అనేటటువంటి విశేషణము ముఖముపై రూపించబడినది కాబట్టి ఉపరంజకత్వాన్ని పొందింది. ఎటువంటి ఉపరంజకము? ఆరోపించబడినటువంటి ఉపరంజకము. అలాగే దీంట్లో ఏమిటి? చంద్రుడు ఒక్కడే, చంద్రుడేమో పుల్లింగ శబ్దము, ముఖం అనేదేమో నపుంసకలింగ శబ్దము. అయినప్పటికీ కూడా విశేషణ విశేష భావము పొసుగుతుంది. ఆ రెండు ఒకే విధమైనటువంటి లింగములోను, జెండర్లోను, లేకపోతే నెంబర్లోను, పురుషలోను, విభక్తిలోను ఉండక్కర్ల విశేషణంగా వేసినప్పుడు. అంచేత ముఖం చంద్రం అన్నప్పుడు సరిపోతుంది. పుచ కుంభము అన్నాము. అంటే కడవలలాగా కుండల వలె ఉన్నటువంటి వక్షోజములు అని అర్థం. కుంభం అనేది ఒకటే ఉంటుంది, కుచములు అనేవి 2 ఉంటాయి. వక్షోజాలు 2 వచన భేదం ఉంది. ఇది ద్వివచనము, అది ఏకవచనము. ఉపరంజకం అప్పుడు కూడా పొసగుతుంది. ఇంకా తరువాత అది ఆరోప్యమానము. ఆరోప్యము వలన ఉపరంజకము. ఆరోప్యమాణ ఉపరంజకం అంటే తిరస్కరిణ్యో జలదా భవంతి. తెలుగులో రాసుకుంటే మేఘాలు తెరల వలె నున్నవి. దేనికి? చంద్రుడికో హిమాలయాలకో దేనికి.
మేఘములే తెరలై ఉన్నవి అని ఉన్నాయి. ఈ రూపకం. మేఘములు తెరలలా అవుతాయి? మేఘములు అనేవి ఇక్కడ ఉన్నాయి, తెరలు అనేవి సాధ ఎవరు మేఘాలని ఆ తెరలను వేయలేరు, ఆ తెరలను తీయలేరు. కానీ ఇక్కడ తెరలు అంటే కిటికీ కర్టెన్స్ ఎలాగో ఇంట్లో వేసుకునే కర్టెన్స్తో పోల్చి చెప్పావు కాబట్టి ఇటువంటిది ఆరోప్యమానము. ఆరోపణ చేయడానికి అవకాశం లేదు, కానీ ఆరోప్యమానమైనటువంటి ఉపరంజకము అంటే అది రూపకాలంకారం వస్తుంది. ఉపలక్షణము అంటే ఒక లక్షణాన్ని చెప్పి అటువంటివి చాలా వాళ్ళ ఇంట్లో మనం ఉపలక్షణం మనం ఎన్నోసార్లు వాడుతూ ఉంటాం. మన దీంట్లో ఉపనిషత్తులలో దేవదత్త గృహం కాకవత్, కాగ్గోలతో ఉంది దేవదత్తుడి గారి గృహము. కాగ్గోలతో ఉందంటే కాకులు అరుస్తున్నాయని అర్థం. అక్కడ ఉండేటటువంటి కాకవత్ అని చెప్పి అక్కడ ఉన్న డిస్టర్బెన్సెస్ అన్నిటినీ ఉపలక్షణంగా చెప్పాము. అది సరిగా సరి అయినటువంటి సందర్భంగా అధ్యయన భారతి క్లాస్కి దేవదత్త గృహం పనికిరాదు, చాలా డిస్టర్బెన్స్ ఉంది అని చెప్పినట్టుగా అయింది. ఉపాదానము అంటే ఒక పువ్వుని ఎరుపు రంగు పువ్వుని తీసుకొచ్చి స్ఫటికం పక్కన పెట్టి స్ఫటికంలో లేనిటువంటి రక్తిమ ఆ రక్తము లేక ఎరుపు అనే లక్షణాన్ని చెప్తున్నాం కాబట్టి ఉపాదానాన్ని కల్పించి చెప్తున్నాం కాబట్టి అక్కడ రక్తిమ అనేటటువంటి రూపింపజేయబడుతుంది కాబట్టి ఒక ఉపాదానము వలన రక్తస్ఫటికం అనేది ఉపాదాన విశ్లేషణము విశేషణము అంటూ తెలుసుకోవాలి. వ్యావర్తకము, ఆరోప ఉపరంజకము, ఆరోప్యమాణ ఉపరంజకము, ఉపలక్షణ విశేషణము, ఉపాదాన విశేషణము. ఇవి అర్థమయ్యాయా? అదే ఇదెందుకు అదే. చెప్పారండి మీరు? ఇవన్నీ నాకెందుకు? అక్కడ ఉమ్. ఆరోప్య ఉపరంజక విశ్లేషణాన్ని ఇక్కడ వాడుతున్నారు ఆయన. ఎందుకు? భ్రువౌ ధనుహు అంటున్నారు, భ్రువౌ భుగ్నే అని చెప్పి ధనుర్మన్యే అంటున్నారు. అంటే భుగ్నే వంగి ఉన్నటువంటి భ్రువౌ ఆ కనుబొమ్మలను ధనుర్మన్యే, ధనుస్సు ధనువు అన్నది సింగులర్ నెంబరు, భ్రువౌ అన్నది ప్లూరల్ నెంబరు. అయినా కూడా వచన భేదం ఉన్నప్పటికీ కూడా ఈ ధనుస్సు అనే దానిని భ్రువౌ అంటే కనుబొమ్మలందు ఆరోపించి చెప్తున్నారు కాబట్టి రూపకము. ఉపరంజక ఆరోప్యమాన రూపక అలంకారము గలదు. ఆ విశేషణమే రూపక అలంకారం. ఓకే. విల్లు రెండు బొమ్మలుగా కనిపించడం ఎందుకు కనిపిస్తోంది? ఈ పక్క ఒక వంక, ఆ పక్క ఒక వంకగా ఒక హేతువు చూపిస్తున్నారు. ఏమిటా హేతువు? పిడికిల చేత మధ్య భాగం విల్లుది మూయబడింది, ఈ పక్క దిలాకరుడుగా ఉంది, ఈ పక్క దిలాకరుడుగా ఉంది, కాబట్టి రెండు బొమ్మలుగా కనిపిస్తుంది. వస్తుతగా ధనుస్సు ఒక్కటే, కానీ రెండు బొమ్మలుగా చెప్పడం హేత్వలంకారము. హేతువు చూపించి ఆ విధంగా చెప్పడాన్ని హేత్వలంకారం. భ్రూమధ్యము, నాసికా మధ్యము. భ్రూత మధ్యం అంటే ఈ సెంటర్ పార్ట్, నాసికా మధ్యం అంటే ద బ్రిడ్జ్ ఆఫ్ ద నోస్, ఎక్కడ కళ్ళజోడు పెట్టుకుంటామో దానిని నాసికా మధ్యం అంటాం. ఈ రెండు క్రమంగా ఒకటి ముష్టి పిడికిలితోనూ రెండు ప్రకోష్టాలతోనూ అత్యవసానం చేస్తున్నారు. ఇక్కడ పిడికిలి కప్పేస్తోంది అన్నారు, ఆ కిందకు వచ్చేసరికి ఫోర్ ఆర్మ్ కప్పేస్తుంది అని అత్యవసానం చేసి చెప్పడం అన్న అతిశయోక్తి. ఎక్కడ ముఖం దగ్గర పిడికిలి కానీ ఈ బ్రిడ్జ్ ఆఫ్ ద నోస్ దగ్గరేమో ప్రకోష్టము ఫోర్ ఆర్మ్ కానీ ఉండదు. కానీ లేని దానిని ఉన్నట్టు ఊహించి చెప్పడాన్ని అతిశయోక్తి. అతిశయంగా ఉక్తి అంటే చెప్పడం, అతిశయోక్తి అలంకారం. నాసికాదండము సవ్యేతరకరము అంటూ ఊహించారు. సవ్యేతరకరం రతిపతే గృహీతం అన్నారు. అంటే నాసికాదండం అంటే ఈ బ్రిడ్జ్ ఆఫ్ ది నోస్ని ఇలా పట్టుకున్నప్పుడు ఈ నాసికాదండం ఈ ముక్కు యొక్క దండము దూలం దగ్గర ఈ బ్రిడ్జ్ ఆఫ్ ది నోస్ దగ్గర ఉన్నది అని చెప్పడంలో మరొక అతిశయోక్తి కనబడుతుంది. రెండు అతిశయోక్తులు ఉంటే ఒకే రకమైన అలంకారాలు రెండు కానీ ఎక్కువ కానీ ఉంటే అలంకార సంకరము అని ముందు నేర్చుకున్నాం. సంకరము అంటే గ్రూప్ అని అర్థం. అక్కడ మన్యే అన్నారు, ధనుర్మన్యే అనడం వలన ఆయన సంభావన ధనుస్సుగా భ్రూ అంటే కనుబొమ్మలను సంభావించడము ఉత్థానమైనది, అధికంగా పోల్చబడింది. ఎక్కడైనా కనుబొమ్మలు విల్లు అవుతాయా? అవవు కదా. విల్లు ఎలా ఉంటుంది? కనుబొమ్మలు చిన్న వంక ఉంది అంతే, మిగతా సామ్యం అంతా కూడా ఉత్థానం. అధికంగా ఉత్ప్రేక్ష, అధికంగా ఆలోచించి ఊహించి చెప్పడాన్ని ఉత్ప్రేక్ష అంటారు. భ్రూమధ్య భాగం చేపమని చెప్పి అత్యవసానం చేశారు కాబట్టి అది కూడా ఉత్ప్రేక్ష అలంకారం. రెండు ఉత్ప్రేక్షలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఇంకొక అలంకార సంకరము. ఇన్ని రకాల అలంకారాలు కలిసి ఉంటే సమష్టి అని చెప్పుకున్నాం ముందు ఒకసారి. దేవి నేత్రాలకు మధుకరాలకు సాదృశోక్తి చెప్తున్నారు. రెండిటి ధర్మాలను సమర్థించి చెప్తున్నారు. దేవి నేత్ర ధర్మం ఏమిటి? నల్లగా ఉండడం.
మధుకరముల ధర్మం ఏమిటి? నల్లగా ఉండడం. దేవి నేత్రాలు ఎలా ఉంటాయి? చంచలంగా ఉంటాయి. మధుకరాలు చంచలంగా ఉంటాయి. దేవి నేత్రాలు తెరిస్తే అక్కడ నలుపు లేదు. మధుకరాలు ముట్టుకుంటే పారిపోతాయి, ఆ నలుపు లేదు. ఇది సాదృశ్యము. అంటే ఓదానికి ఒకటి ధర్మాలను పోల్చి చెప్పడాన్ని కావ్యలింగాలు. సమర్థించదగిన ధర్మములను సమర్థించి చెప్పుటను కావ్యలింగాలంకారము అంటారు. ఇన్ని వేరువేరుగా నుండేటటువంటి అలంకారాలను ఒకే చోట పెట్టారు కాబట్టి భగవత్పాదుల యొక్క అనుసృష్టి అంటారు. దీన్నే అనుసర్జనము లేక సంసృష్టి అని కూడా అంటారు.